ఐబొమ్మ నిర్వాహకులు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే రవి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారం సేకరించారు. అలాగే రవి నెట్వర్క్ వైపు కూడా ఆరా తీశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తెలుగు సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లే విధంగా చేయటమే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పనిచేసే ప్రతి ఒక్కరికి నిర్మాతల దగ్గర నుంచి హీరోల వరకు కావచ్చు, లేకపోతే పనిచేసేటువంటి 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వారందరికీ కూడా కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అయితే మాత్రం సిసిఎస్ పోలీసులు, హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నటువంటి పరిస్థితిగానే మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి ఇమ్మడి రవిని పూర్తి స్థాయిలో అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిసిఎస్ పోలీసులు కూకట్పల్లిలో చాలా చాకచక్యంగా అదుపులోకి తీసుకోవడంతో పాటు ఈ ఇమ్మడి రవి పైన అయితే మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఈ ఇమ్మడి రవి ఈ ఐబొమ్మ నిర్వహణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఐబొమ్మ వల్ల గత ఏడాది చూస్తే 3,800 కోట్ల వరకు కూడా ఇటు సినిమా ఇండస్ట్రీకి నష్టం వాటిల్లింది. అంతకంటే అసలు ఈ ఐబొమ్మ నిర్వహించడం అనేటువంటిది ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు, అంటే ఈ గడుస్తున్న ప్రస్తుత సంవత్సరం వరకు 22,000 కోట్ల వరకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది అనేటువంటి అంచనా అయితే మాత్రం ఇటు సినీ నిర్మాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఎందుకంటే మొత్తంగా కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి సెయింట్ కిట్స్ నుంచి కూడా ఈ మొత్తం ఈ ఐబొమ్మ నిర్వహణ ఈ ఇమ్మడి రవి నిర్వహిస్తున్నాడు అనేటువంటిది అయితే మాత్రం పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా క్లౌడ్ ఫెయిర్ అనేటువంటి సర్వర్ ద్వారా కూడా వీటన్నిటి కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నట్లుగా కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే గుర్తించారు. కానీ ఏదైనా కానీ సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం చాలా చాకచక్యంగా అతను అదుపులోకి తీసుకోవటమే కాకుండా ఇమ్మడి రవి పైన అయితే మాత్రం పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కానీ ఇమ్మడి రవి గతంలో మనం చూస్తే అతను పోలీసులకే ఛాలెంజ్ విసిరినటువంటి పరిస్థితి. ఎవరు తనని ఏం చేయలేరు, అటు సినీ నిర్మాతలు కావచ్చు, సినీ హీరోలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరు ఏం చేయలేరు. ఎవరైనా తన వైపు టచ్ చేస్తే, లేకపోతే తన యాప్గా ఉన్నటువంటి ఐబొమ్మను టచ్ చేస్తే వారందరి బండారం బయట పెడతా, వారందరికీ సంబంధించి ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కానీ వారందరి బండారం బయట పెడతా అని బ్లాక్మెయిలింగ్ కూడా దిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే మాత్రం చాలా చాకచక్యంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఆ ఇమ్మడి రవి ఎక్కడ ఉన్నాడు, ఇమ్మడి రవి కదలికలపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే మాత్రం చాలా చాకచక్యంగా అరెస్టు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో అయితే విచారిస్తున్నారు. కానీ ప్రధానంగా చూస్తే ఇప్పటివరకు అంటే ఈ ఇమ్మడి రవికి సంబంధించినటువంటి అకౌంట్లను కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేశారు. దాంట్లో 3 కోట్ల వరకు కూడా అకౌంట్ను ఏదైతే ఉందో ఆ 3 కోట్లను కూడా సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి అసలు దీని వెనక ఎవరున్నారు, ఎలాంటి పెద్దల హస్తం ఉంది, ఎవరున్నారు అనేటువంటిది కూడా కూపీలాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. కానీ ఇమ్మడి రవి ఒక్కడు మాత్రమే ఇంతవరకు చేయడు, దీని వెనక చాలా పెద్ద హస్తాలు ఉన్నట్లుగానే ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే అనుమానిస్తున్నట్లుగా కూడా కొంత అంచనా వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి ఇమ్మడి రవి కంటే ముందు పాట్నాలో ఈ ఐబొమ్మకి సంబంధించి ప్రధాన నిందితుడిగా చెప్పబడేటువంటి అశ్విని కుమార్ని ఎప్పుడైతే హైదరాబాద్ సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అప్పుడే తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా కూడా ఒక్కొక్కటిగా సమాచారం బయటకు వచ్చింది. ఇంకా ప్రత్యేకించి ఇటు మొహమ్మద్ అహ్మద్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, సిరిల్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, తర్వాత రాజు అనేటువంటి నిందితుడు కావచ్చు, వీరి నుంచి కూడా కొంత సమాచారం ఇప్పటికే పోలీసులు సేకరించారు. తాజాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇమ్మడి రవి అయితే మాత్రం ఇటు సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో అయితే ఉన్నాడు. మొత్తంగా అయితే మాత్రం ఇటు విచారణ అయితే కొనసాగుతుంది. అతని పైన పోలీసులు ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అసలు దీని వెనుక ఎంత పెద్దవారు ఉన్నారు అనేటువంటిది కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు హ్యాక్ అయ్యాయి, ఎన్ని సినిమాలను హ్యాక్ చేశారు, దాంట్లో సర్వర్లు ఈ 10 సర్వర్లలో మొత్తంగా దీనికి సంబంధించి ఇటు ఓటీటీకి సంబంధించినటువంటి సినిమాలు, లేదంటే మామూలుగా వచ్చేటువంటి సినిమాలు, ఈ సినిమాలకు సంబంధించినటువంటి డేటా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం ఒక్కొక్కటిగా ఇటు వాస్తవాలను రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మరిన్ని తాజా అప్డేట్స్ అయితే మాత్రం మనకి ఒక్కొక్కటిగా తెలిసేటువంటి అవకాశం ఉన్నట్లుగానే చెప్పొచ్చు. మొత్తంగా అయితే సిసిఎస్ దగ్గర అయితే ఇమ్మడి రవికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. పోలీసులు అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ 99 టీవీ.